బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, ఇవేమీ తెలుసుకోకుండా నా కొడుకు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? ఈ కులాలు మతాలు మనం పెట్టుకున్నవే, దేవుడు పెట్టినవి కావు. ఇకనైనా మీ అబ్బాయి పంతాలు పట్టింపు ఇవన్నీ వదిలేసి వాళ్ళని ఇంటికి తీసుకురమ్మను. నాకప్పుడే తెలుసు కారణం లేకుండా అన్నయ్య ఏవి చేయడని. అన్నయ్యని వెనకేసుకొస్తున్నావు, నీకేం తెలుసని? అదేంటంటే ఏంటి మీటింగ్ జరుగుతోంది? ఏంటి విషయం? అర్జున్ మనం అనుకున్నట్టు కాదు. నరేష్ చాలా మంచివాడు. వాడి గురించి దాని గురించి ఇక్కడ ఒక్క మొక్క కూడా మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పాను. వాళ్ళ కథ ముగిసిపోయింది అంతే. నీ చెల్లెలు తప్పేం చేయలేదే. నాకు దాని గురించి దిగులేం లేదు మావయ్య. అది చేసిన పనికి నేను ఇంకా తలెత్తుకు తిరగలేకపోతున్నాను. చూసావా అన్నయ్య, ఇదే వరస. వాడికి ముక్కు మీద కోపం. అతను కోప్పడుతున్నాను, మీరు బాధపడద్దు. అతనికి చెప్పవలసిన రీతిలో చెప్పి మార్చే బాధ్యత నాది. భగవంతుడా. అవును, ఆ గడ్డాంగాడికి తీర్థం తీసుకురమ్మని చెప్పాను, ఇంకా రాలేదేంటి? అసలు వాడెక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇదిగో మిక్సింగ్ సరిగ్గా ఉందో లేదు చూసుకో. అయితే మిక్సింగ్ బాగా కలుపుతావని చెప్పు. దేన్నైనా సరే ఒక్కసారి చూస్తే అట్టే పట్టేస్తాను. నువ్వేమైనా మామూలుడువా? నాకు ముఖస్థుతి అసలు ఫీల్డ్ లో ముఖస్థుతి లేకపోతే ఎందుకు పనికిరారయ్యా? ఓ అదా సంగతి. అవును, మనం మాట్లాడుతూ ఎక్కడాపాం? హైదరాబాద్ లో తమిళ సినిమా షూటింగ్ జరుగుతుంది. గుళ్ళో జరిగే పెళ్లిని హీరో హీరోయిన్లు చూశారు. కరెక్ట్ కరెక్ట్. హీరో హీరోయిన్ రెడీ, పెళ్లి జరగబోయే అమ్మాయి కూడా రెడీ. కానీ ఆ పెళ్లి సీన్ లో నటించే కుర్రాడు మాత్రం డైరెక్టర్ గారికి నచ్చలేదు. డైరెక్టర్ ముత్తురామన్ నన్ను చూసి ఒక చిన్న వింతయి నవ్వాడు. ఒరే బాలకృష్ణ, పెళ్లి కొడుకు సీన్ లోని పెళ్లి కొడుకుగా నువ్వే నటించరా అన్నాడు. ఆ రోజుల్లో ఇలా ఉండేవాడిని కాదు, దారుణంగా ఉండేవారా? ఎన్టీఆర్ గారిలో ఉండేవాడిని అయ్యా. ఎన్టీఆర్ గారు తెలుసా? అలాగే అనుకో. తర్వాత ఏం జరిగిందంటే తిన్నగా వెళ్లి షార్ట్ యాక్ట్ చేశాను. ఫస్ట్ టేక్ ఓకే. షూటింగ్ అయిపోయి బయలుదేరదాం అనుకుంటే వాళ్ళు వస్తున్నారు. ఎవరు? అదే నేను ఆ సీన్ లో తాళి కట్టేనే పెళ్లి కూతురు వాళ్ళన్న రామకృష్ణ, ఆ ఊరు మనుషులు. ఎందుకు? తాళి కట్టిన అమ్మాయిని వదిలి వెళ్లేవంటే నీ కాలు చెయ్యి నరికేస్తానని చెప్పి నా బ్యాగు సూట్ కేసు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అయితే అమ్మాయి నటి కాదా? షూటింగ్ చూడడానికి వచ్చిన అమ్మాయిని ఆ మాట ఈ మాట చెప్పి షాట్ లో కూర్చోబెట్టాడు ఆ మేనేజర్. ఆ తర్వాత ఏముంది, తొలిరే అయిపోయింది. వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చాను. తొలిరే అంటే ఫస్ట్ నైట్ అని అర్థమయ్యా. ఫస్ట్ నైట్ ఎలాగైపోయింది, అక్కడే ఉండిపోవచ్చుగా. అది ఎలాగరా? ఆ టైంలోనే మా ఊర్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. మరి ఆమెను ఎందుకు చేసుకోలేదు? సినిమా వాడికి పిల్లల్ని ఇవ్వనని చెప్పి వాళ్ళ నాన్న ఇంకొక అబ్బాయికి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసేశాడు. అయితే ఆ తర్వాత మీరు హైదరాబాద్ వెళ్ళనే లేదా? వెళ్తే నా కాలు చేయి నరికేసి నన్ను అక్కడే పాతి పెట్టేవాళ్ళు. ఆ తర్వాత చూడనే లేదా? తన గురించి చాలా చోట్ల వాకప్ చేశాను, కానీ తన్ని చూడలేకపోయాను. ఆ వాయిదా కెమెరా భుజాన్ని వేసుకుని నడిచిన వాడిని ఇప్పటిదాకా దాన్ని ఆపలేదు. ఓ ఫ్లాష్ బ్యాకా? చెప్పు చెప్పు, వింటాడు. సరే సరే కూర్చో. వద్దు, ఈ కథ ఇంతకు ముందు నేను 1000 సార్లు వినుంటాను. చాలా బోర్ కొట్టేసింది. 1000 సార్లు విన్నా ఇప్పటి వరకు తీయని కథ. పెళ్లి చేసుకుని ఉండుంటే భార్య పిల్లలు సంసారం అంటే ఆ కష్టమేమిటో నీకు అర్థమై ఉండేది. ఏం కష్టం ఉంటుంది? హరే రామ హరే కృష్ణ అనుకుంటూ జీవితం గడిపిస్తే ఏ కష్టం ఉండదు. ఏమంటారు? కష్టం బయట నుంచి చూసేవాడికి అలాగే తెలుస్తుంది, కానీ మనసులో ఉండే ప్రేమ ఎవరికీ తెలీదు. అందుకేరా చెప్తున్నాను, ఈ బాలయ్య మామయ్య పరిస్థితి నీకు రాకూడదురా. నీకు మాత్రమే కాదు, ఎవరికీ రాకూడదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మందు కొట్టి మాట్లాడుతున్నాను అనుకోవద్దు. అటువంటిదేమీ లేదు మావయ్య. నరేషు ఐశ్వర్య పెళ్లి చేసుకోవడం వాళ్ళ గురించి తప్పించి ఇంకేమైనా మాట్లాడండి. ఇదిగో ఇంకో పెగ్గ పోసేదా? పోయిరా. ఈ రోజు వీడితో మాట్లాడవలసిన మాటలన్నీ మాట్లాడి అటో ఇటో తేల్చుకోవాలి. చాలరా, నీళ్ళొద్దు. వీడెవడరా ఈ టైంలో? బద్రీనాథ్ వాడు బచ్చాగాళ్ళు. ఎవర్రా ఈ బద్రీనాథ్? వడ్డీ వ్యాపారి. సెటిల్మెంట్లు కూడా చేస్తాడు. సెటిల్మెంట్లా? ఎవడినైనా కాలు చేయి తీయాలన్నా బండి ఎక్కించి చంపాలన్నా వీళ్ళతో చెప్తే చాలు. ఒక్కోదానికి ఒక్కో రేటు ఉందిలేండి. గది గట్టనే చేస్తే మంచిది. మీరు చెప్పినాక ఎవరినైనా సరే ఖతం చేసేస్తాం. మీకోసం ఇది కూడా మేము చేయలేమా? ఎళ్ళొస్తాం బిడ్డ. ఓకే సార్. బండి తీయండిరా.
ఈ బద్రీనాథ్తో అర్జున్ రాజుకి ఏం పని ఉంటుంది? నరేష్ కాలు చెయ్యి తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుకుంటా. వీడేంటి ఇలాగైపోయాడు? వీడు మనసులో కోపాన్ని పెట్టుకుని ఏం చేయబోతాడో ఏంటో. వీళ్ళెవరో నీకు తెలీదా? కాంచీపురం చీరల ఫంక్షన్ చేశాడే ఆ కంపెనీ మేనేజర్ జాకెట్ గోచి కాదు, జాకెట్ కోటి. అయితే పేరు మార్చేసుకున్నారా? నా కాంచీనాథన్, నన్ను కంచి అని పిలుస్తా. కంచి పొలాల్లో ఉంటది కదా, ఇక్కడ ఎలా వస్తుంది? కాంచీపురం మీనాక్షి సిల్క్స్ కి మేనేజర్. మీనాక్షి